కనీసం జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు కరెక్ట్ 2 ఏళ్ళు కష్టపడి 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు అని. వారి మాటతో నేను ఏకీభవిస్తున్నా. నా బాధ్యత అది. వెనక్కి మళ్ళీ చూడని 20 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు పారించే వరకు గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేయించి సాగునీటి పారుదల శాఖ మంత్రి మీకు తెలుసు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఏ ఊరు అల్లుడో తెలుసా? మన పాలమూరు అల్లుడు జడ్చర్ల పక్కనే ఊరు. మన ఊరు అల్లుడే ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి. మరి మనము ఇంత త్యాగం చేసినాం బిడ్డనిచ్చి ఆయనకు, అవునా? మన పాలమూరు ఆడబిడ్డను ఆయనకిచ్చి పెళ్లి చేసినాం. మరి ఆ రుణం అయితే వారు తీసుకోవాలి కదా. ఇక మల్లు గారి గురించి నేను చెప్పాల్సిన పర్లేదు. మల్లు అనంతరాములు గారి నుంచి మల్లు అని అంటేనే పాలమూరు అనేది తెలుసు. ఎందుకంటే మల్లు అనంతరాములు గారికి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం. మల్లు రవి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు. మరి వారే ఆర్థిక మంత్రి. మీ పెద్దన్న జాతీయ నాయకుడైనా, మీ రెండో అన్న పార్లమెంటు సభ్యుడైనా వీళ్ళు గుండెల్లో పెట్టి చూసుకున్నారు. మల్లు బట్టి విక్రమార్క గారు, మీరు సంతకం పెట్టేటప్పుడు జర ధైర్యంగా 2 సంతకాలు ఎక్స్ట్రా పెట్టారు. మీరు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టినా మా వాళ్ళు ఏం తప్పు రాసుకోరు. 100 అవసరం ఉంటే 50 రాసుకుంటారు. మా వాళ్ళు అమాయకులు. మళ్ళీ 100 బట్టడానికి ఏమైనా కష్టమవుతుందేమో అని. మీరు తెల్ల కాగితం మీద మాకు సంతకం పెట్టి ఇచ్చినా మనం ఏమి తప్పు రాసుకోము. 100 అవసరం ఉంటే 50 రాసుకుంటాం మనం. ఎందుకంటే ఎంత ఉంటే గంతే కాళ్ళు చాపుకోవాలి అనుకుంటాం మనం, అవునా? మంచం ఎంత ఉందో కాళ్ళు గంతే చాపుకోవాలి. ఎక్కువ చాపుకుంటే బాగుండదని మనం తెలిసిన వాళ్ళం. ఇక దామోదర రాజనరసింహ గారు మన ఇన్ఛార్జ్ మంత్రి. నేను ఇష్టపడి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా. ఎందుకంటే మనం ఏం అడిగినా ఏం అడగకుండా చూడకుండా సంతకం పెడతాడు ఆయన. ఆయనకు చదువు బాగొచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు. కానీ నేను అడిగితే చదువుకుంటే సంతకం పెడతాడని అన్నను మన పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తీసుకొచ్చిన. నేనే అడిగి వారిని ఇక్కడ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. నాకేముంది చెప్పు, ఆయనను ఏదన్నా అడిగితే జిల్లా కోసం అడగాల్సిందే కదా. అందుకే మీరందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మనకు అన్నీ ఇవ్వాల్సిందిగా, వెనకాల ఉన్నోళ్ళు కూడా ఆఖరికి ఉన్నోళ్ళు కూడా మీ సప్పట్లే వాళ్లకు మన విజ్ఞప్తి. ఎందుకంటే మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు. అందరు గట్టిగా నిలబడి సప్పట్లు, అందరు నిటారుగా నిలబడి వాళ్ళకి సప్పట్లు కొట్టండి అన్న. మా వాళ్ళ ఆలోచన, మా వాళ్ళ ఆకాంక్ష, 70 ఏళ్ళ మా కష్టం. తప్పట్లు కూడా కొట్టండి. తప్పు లేవానే మా మాదిగ సోదరులారా, తప్పు సప్పుడు వినిపించాలి, గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లానే, కొట్టూరి గట్టిగా. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సంతకం పెట్టే ముందు మీ సప్పట్లు వినిపించాలి, మీ డప్పుల మూత వినిపించాలి, వాళ్ళ గుండెల్లో సంతోషం పరవళ్ళు తొక్కాలి. పాలమూరు జిల్లాకు నిధులు వరదై పారాలి. ఈ జిల్లా రుణం నేను తీర్చుకోవాలి. ఆ తీర్చుకునేటందుకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.